ఏం చూస్తున్నాడు ఒకటి. రెండవది, ఆయన ఏమనుకుంటున్నాడో అది ముఖ్యం. నీ పని అయిపోయింది అని 10 మంది అనొచ్చు, అంత మాత్రం నీ పని అయిపోయిద్దా? ఆ మాట దేవుడు అన్నాడో లేదో చూడు. దేవుని ముందు మోకాళ్ళే, దేవుడు కూడా అదే మాట అంటే అప్పుడు కన్ఫర్మ్ చేసుకో. ప్రభువా 10 మంది నీ పని అయిపోయింది అంటున్నారు, మరి నువ్వేమంటావు తండ్రి అని అడుగు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన కూడా నీ పని అయిపోయిందంటే అప్పుడు ఒప్పుకో. అంటాడా మాట? 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది నీ పని అయిపోయిందన్నా, అయిపోయిందంటానికి వాళ్ళెవరు, అయిపోవటానికి నువ్వెవరు? నీవు నా చేతిలో ఉన్నావు. కుమ్మరి సారె మీద మట్టి ముద్దన్నట్టు నువ్వు నా చేతిలో ఉన్నావు. వాళ్ళందరి ఎదుట నేను నిన్ను ఆశీర్వాదకరంగా మలుస్తాను, లెక్క చేయవాగపా అంటాడు. కానీ ఏం చేద్దాం, మన సైకాలజీ ఎట్టేడిసిద్దో తెలుసా? ఆయన ఏమంటున్నాడో అని ఆయన